కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలను తుడిచిపెట్టి అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసే ఆదికృష్ణమ్మ చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి జెండాను రెపరెపలాడిస్తామని తెలిపారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ను జిల్లా తలరాతను మార్చే అస్త్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కృష్ణమ్మ చెప్పారు. పోలీస్ కేసు పెట్టము మేము అని మాకున్న సమాచారం. నేను కొంతమంది బీజీ ఒక అదంతా ఎందుకు సరే మీరు అట్లా అంటారు. ఈ రికార్డ్ ఏం జరగట్లేదు. ఎస్సీ కేసు నా మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడు నా మీద కంప్లైంట్ వచ్చింది. నన్ను పిలిపియాలి. ఏం లేదు, ఒక పంచాయతీ ఉంది అక్క ఆస్పరిది. మారుతి అని ఎక్స్ కౌన్సిలర్ మా టీడీపీ లీడరు మీ దగ్గరకు వస్తారు. ఎప్పుడు రమ్మంటారట? మరి ఎందుకంత నీకు అంత ఆవేదన ఎందుకు తల్లి? ప్లీజ్ ప్లీజ్, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నీ కొడుకు మంచిది జరగదు. తొందరలోనే పెళ్లి చేయి. చూడు మా అమ్మ ఎట్లా ఏడుస్తుందో చూడు. ఇద్దరు దగ్గరికి రా. అబ్బాయి సరి చూసుకోకపోయినా నా దగ్గరికి రా. ఏమ్మా నువ్వు సరి చూసుకోవాలని చూడున్నావు. దానికి దీనికి సంబంధం ఏమి అంటే ఎవరో కలిసి ఎగ్జామ్ రాసే మీ అమ్మ నాలుగు నెలలు అక్కడ ఉన్నాడు. ఎట్లా అబద్ధం దానికి సంబంధం లేదమ్మా. ఇంటికి ఎగ్జామ్ ఎట్లుంటావు బాగా కష్టపడి అక్కడ నమస్తే. కింది స్థాయి కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షురాలుగా ఎదిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ క్షేత్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇప్పుడు స్థాయిలో ఉంటూ జిల్లా అధ్యక్షురాలుగా నియమితురాలయ్యి ఇప్పుడు టీపీలో కావచ్చు, అదేవిధంగా కూటమిలో కావచ్చు అంతర్గత కలహాలను సరిచేస్తున్నటువంటి గుడిసె కృష్ణమ్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క చెప్పండి, ఇప్పుడు నమస్తే. ఇప్పుడు కావచ్చు మీరు ప్రయాణం ఎలా సాగింది? కింది స్థాయి కార్యకర్త నుంచి ఇప్పుడు జిల్లా స్థాయికి అధ్యక్షురాలుగా ఎదగడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? టీడీపీ దీనికి ఎంత సపోర్ట్ చేసింది మీకు? అధిష్టానం నేను రాజకీయ అరంగేటం ఎమ్మెల్యే సీటుతో జరిగింది. 2004లోన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదోనిలోన పోటీ చేసి ఓడిపోవడం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏదైనా కష్టాలు వస్తాయో వాటిని తెలుసుకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తూ ఈ 22 సంవత్సరాల కాలం నేను నా జీవితాన్ని ప్రజల కోసం, అదేవిధంగా పార్టీ శ్రేయస్సు కోసం నేను పనిచేస్తున్నాను. మేడం, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూటమిలో చాలా విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా 3 పార్టీలు, 3 రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు అది అధిగమించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎలా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు? మా కూటమి ప్రభుత్వం ప్రజల్లోన చాలా మంచి ఆదరణ ఉంది. బట్ మనం ఇంట్లోనే
ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముల మధ్యనే చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇది పెద్ద పార్టీ అండ్ కూటమి 3 పార్టీల కలయిక కాబట్టి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకొని రాబోయే కాలంలోన మేమందరం కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో స్థానిక సంస్థలు అయితేనేమి, జనరల్ ఎలక్షన్స్ అయితేనేమి పనిచేస్తాం. బట్ కొన్ని చోట్ల మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అన్ని చోట్ల లేవు. వాటిని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటాం. ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి రావడం వెంటనే వీటన్నిటిని కూడా ప్రతి నియోజకవర్గంలో నా కార్యకర్తల మనోభావాలకి ఎటువంటి ఆటంకం లేకుండా, అదేవిధంగా దాంతోపాటు పార్టీని, మా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా బీజేపీ, జనసేన వీళ్ళందరితో మాట్లాడి ఉమ్మడిగా మేము కలిసికట్టుగా ఉండాలి, మనం కలిసికట్టుగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఒక అభిప్రాయంతో మేమందరం కూడా వెళ్తున్నాం. ఎందుకంటే మనం చూసాం 2019-24 మధ్యన మన రాష్ట్రం ఏ విధంగా అల్లకల్లోలమైంది, ఏ విధంగా అభివృద్ధి ఆటంకం కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అదేవిధంగా దాంతోపాటు మన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, అచ్చెన్నాయుడు అన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వైసీపీ పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది, చివరికి మన ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి చెయ్యని తప్పుకు కూడా శిక్ష విధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తిని మనం అదుపు చేయాలంటే ఖచ్చితంగా 3 పార్టీలు కలిసికట్టుగా పని చేయాలి. అట్లాంటప్పుడు మనం కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను నమస్కరించి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆదోని నియోజకవర్గంలోనే 3 గ్రూపులుగా విడిపోయి కూడా చర్చ జరుగుతుంది. ఒక పక్క ఎమ్మెల్యేపై అసంతృప్తి నడుస్తుంది, ఒక పక్క ఇది స్థానికంగా మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా మీ సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దే పని ఏ విధంగా చేస్తున్నారు? 100% ఆ పనిలోనే ఉన్నాము. నిన్ననే ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. మొన్న నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా తీవ్రమైన మనోవేదనకు గురయ్యి నాతో మాట్లాడడం జరిగింది. ఈ పరిస్థితిని అక్కడ ఆ గ్రామం ఒకటే కాదు, నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఉన్నాయి పరిస్థితులు. వాటిని చక్కదిద్దాలంటే ఎమ్మెల్యే గారు అండ్ ఇన్ఛార్జి గారు అండ్ జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప గారు, వీళ్ళందరం మేము ఇంకా లీడర్స్ అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే కార్యకర్తలు ఉన్నటువంటి అసహనం మనం తీసివేయగలము. అట్లా లేకపోతే మనమే కలవలేకపోతే కార్యకర్తలు కూడా కలవలేరు. కాబట్టి దాన్ని ఉద్దేశించి నిన్న నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద ఆయన మీనాక్షి అన్న గారితో కూడా మాట్లాడి ఇది ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి 3 పార్టీలను ఏకం చేసి త్వరలోనే ఒక పెద్ద మీటింగ్ను కూడా కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది మీనాక్షి అన్న గారితోన, ఎమ్మెల్యే గారితోన, మల్లప్పన్న గారితోన. కాబట్టి ఇక్కడ ఏమైందంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆదోని అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజల ఆశీర్వాదంతోన ఇక్కడ డాక్టర్ పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు గెలిచారు. కానీ నేను కార్యకర్తలకు ఒక్కటే తెలియజేసుకుంటున్నాను, బీజేపీ ఎమ్మెల్యే అని కాకుండా మనం గెలిపించిన మన ఎమ్మెల్యే అని మనం వెళ్ళి మన సమస్యలు ఏమున్నా కూడా మనం వెళ్ళి మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేను కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను. కబ్జాలకు సంబంధించి గత ప్రభుత్వంలో కబ్జాలకు గురయ్యాయి, తర్వాత అక్రమ వెంచర్లు వేశారు, ప్రభుత్వ భూములలో కూడా వెంచర్లు వేశారని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా బయటపెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇందులో మేమేం తక్కువ కాదని కూడా కూటమి నేతలు కూడా కొన్ని కబ్జాలకు గురి చేసి జెండాలు కూడా బాతిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఏ విధంగా చూస్తారు? మేము ప్రజలకి ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈ కబ్జాల విషయంలో ఏ పార్టీ కార్యకర్తలైన నాయకులున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే మేము 2019-24 అంతకుముందు 2004 అండ్ 2009 ఆ మధ్యకాలంలోన ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కబ్జాలు జరిగినాయో ప్రజలందరికీ తెలుసు. వాటిని ఎండగడుతూ మా పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఎవరైనా వీటికి పోకుండా ఉండాలి. ఖచ్చితంగా మన ఆదోనిని మనమే కాపాడుకుందాం.
కబ్జాలకి అడ్రస్గా మారిపోయింది ఆదోని అనేది. కాబట్టి దాన్ని మనం చెరిపివేసే విధంగా మన కూటమి ప్రభుత్వం పని చేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మీ కార్యాచరణ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మీరు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అండ్ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరినీ కలుపుకొని రాబోయే కాలంలోన మేము స్థానిక సంస్థలే లక్ష్యంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్షన్లో ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి మొన్న జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే సీట్లు వచ్చాయో అదేవిధంగా సీట్లు రావడానికి ప్రతి ఒక్కరం కూడా మేము ప్రయత్నం చేస్తాము, గెలుచుకుంటామనే ధీమా మా అందరిలో ఉంది. మేడం, ఆదోని జిల్లా చేయాలని చెప్పి నడుస్తున్న పరిస్థితి, ఈ జిల్లా మీ స్టాండర్డ్ ఏ విధంగా ఉండవు? ఆదోని వాసిగా ఖచ్చితంగా జిల్లా కావాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా మా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి పార్టీ ఆదేశానుసారం నేను పనిచేస్తాను. ఇక్కడ మేమందరం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి, జిల్లాకు ఎందుకు కావాలి అనే విషయాలు కూడా స్పష్టంగా అధిష్టానం దృష్టికి చేరవేశాం. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అభివృద్ధికి మారుపేరు. కాబట్టి ఆదోని కూడా ఖచ్చితంగా అభివృద్ధి, ఆదోనిటే కాదు ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కర్నూలు కారిడార్లు ఎంత బాగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఓర్వకల్లు ఈరోజు రాయలసీమలోనే ది బెస్ట్గా ఓర్వకల్ని డెవలప్ చేస్తున్నారు. పారిశ్రామికంగా కారిడార్గా అన్ని ఇక్కడ కూడా ఆదోనిలోన మొన్ననే మేము టీజీ భరతన్నతో కూడా మాట్లాడడం జరిగింది. ఆదోని ఒకప్పుడు రెండవ ముంబైగా పేరుగాంచింది. పారిశ్రామికంగా ఇక్కడ చాలా ఎస్టాబ్లిష్గా ఉన్నింది. దాన్ని మరి మేము తీసుకురావాలి, పునర్వైభవం తీసుకురావాలి అని చెప్పి మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ ఎవరైనా ముందుకు వస్తే పెట్టుబడులు పెట్టడానికి, పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాము అన్ని రకాలుగా అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే చెప్తున్న పరిస్థితి. కొన్ని అంతర్గత విభేదాలు ఉన్న వాటిని సరి చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే జిల్లా ది బెస్ట్ ఉండేటట్టుగా చూడడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కబ్జాలకు సంబంధించిన విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. అది కూటమి పార్టీ అయినా కనుక కబ్జాల విషయంలో తగ్గేదే లేదు. వారికి ఎవరైతే కనుక కబ్జాలకు గురి చేశారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఆదోని నియోజకవర్గ, ఆదోని జిల్లా సాధికారతలో మా వంతు కృషి తప్పకుండా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, ఆదోని నుంచి.